ఈ యొక్క అమ్మవారు ముత్యాలమ్మ రామచంద్రపురానికి ఒక 4 కిలోమీటర్ల లోపల ఉన్నదమ్మా. గ్రామదేవత పేదల పెళ్లి అందరూ ఎవరికైనా కోరికలు తీర్చాలన్నా కోరికలు నెరవేరుతాయమ్మా. ప్రతి సంవత్సరం వచ్చి మొక్కుంటారు. హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి విజయవాడ నుంచి చాలా దూరం నుంచి వస్తుంటారు. అమ్మవారికి అన్ని ప్రసాదం ఒక బలిలో పురాణం తీసుకున్న ప్రధానంగా అమ్మవారి చెప్పు. ఇది వచ్చేసి కలసం పూజ అనమాట. సో నిన్నటి వీడియోలో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఈరోజు కలసం పూజ ఉంటుంది అని. సో కలసం పూజ అయితే చేసేసారు. సో కలసం పూజ అయిన తర్వాత అందరం కలసం అయితే తీసుకొని టెంపుల్ చుట్టూరు తిరిగిన తర్వాత లోపలికి వచ్చి అమ్మవారి మీద అయితే ఆ కలసంలో ఉన్న వాటర్ అయితే వేస్తున్నాం అనమాట. చూడండి ఎంత బాగుందో అమ్మవారు. परम पावने लोक जनने विश्वपूजिते कल्याण हेतवे ये भूरो माता महारानी की जय मुच्चारेणी माता देवी भगवती సో చూసారు కదా, ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా?
ఈ గ్రామానికి సంబంధించిన ముత్యాల అమ్మవారికి వాళ్ళ పుట్టింటి నుంచి సారి అయితే వస్తుందన్నమాట. ఈ సారిలో ఏమేమి ఉన్నాయి అని అంటే ఫ్రూట్స్, స్వీట్స్, ఫ్లవర్స్, తమలపాకులు, పసుపు కొమ్ములు, గాజులు ఇవన్నీ తీసుకొస్తున్నారు. లైక్ ఇప్పుడు మన ఇంట్లో ఆడపిల్లకి వాళ్ళ పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్ళినప్పుడు పెడతారు కదా సారీ, సేమ్ అదే ఫీల్ అయితే వచ్చింది నాకు. పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, ఫ్రూట్స్, ఇంకా అమ్మవారికి సారీ, గాజులు కూడా అన్నీ తీసుకొస్తున్నారు. ఈ స్పిరిచువల్స్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ పిండి వంటలు కూడా చేసి మరీ తీసుకొస్తున్నారు వీళ్ళంతా. చూడండి ఎంత బాగుందో. ఇదైతే అమ్మవారికి చేపించారనమాట వెండి వడ్డానం. సో ఎవరైతే చేపించారో వాళ్ళ చేతుల మీదుగానే వడ్డానం అయితే అమ్మవారికి పెట్టిస్తున్నారు. దీని ముందు క్లిప్లో అయితే అమ్మవారికి వాళ్ళ పుట్టింటి నుంచి సారీ అయితే తీసుకొచ్చారనమాట. చీర, గాజులు, పసుపు, కుంకుమ, స్వీట్స్, ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొచ్చారు అమ్మవారికి. మనం పెళ్ళిలో ఆడపిల్ల వాళ్ళకి పెడతాం కదా సారీ లాగా, అలానే ఇక్కడ టెంపుల్లో కూడా అమ్మవారికి అయితే వాళ్ళ పుట్టింటి నుంచి సారీ అయితే తీసుకొచ్చేసారు. ఎంత బాగుందో. ఆంధ్రప్రదేశ్ రామచంద్రపురం పట్టణానికి దగ్గరగా ఉన్నటువంటి గ్రామ దేవత వార్షికోత్సవ మహోత్సవాన్ని భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో మరి అలాగే అష్టోత్తర శతకర సమన్వయార్చన అమ్మవారికి ముఖ్యమైనటువంటి అభిషేకం, చండీ హోమ కార్యక్రమాన్ని చేస్తూ భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క సేవలో పాల్గొని ఎంతో వైభవంగా ఈ యొక్క వార్షిక మహోత్సవాన్ని జరుపుకుంటూ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఏ గ్రామంలోనైనా గ్రామదేవత యొక్క ఆరాధన చేయడం వల్ల గ్రామం అంతా కూడా సురక్షితంగా ఉంటుంది. స్త్రీలందరికీ సౌభాగ్యాన్ని కలిగింపజేస్తున్న అమ్మవారి గ్రామదేవత. కాబట్టి అటువంటి గ్రామదేవత అమ్మవారికి ఈ రోజున హైదరాబాద్ గ్రామంలో భక్తులందరూ కూడా విశేషంగా పరిపాలన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, అలాగే పక్ష పుష్పాలతోటి పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఇది గ్రామానికే కాదు రాష్ట్రానికి, దేశానికి కూడా శుభాన్ని కలిగింపజేస్తే ఇట్లాంటి ధర్మ కార్యాలు. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు భక్తులందరూ భక్తి శ్రద్ధలతో చేస్తూ ఈ గ్రామం అంతా బాగుండాలని, రాష్ట్రము దేశము కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. సర్వేదన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పూజ అంతా వస్తుంది.
ఉద్యానమ సమాదేవతకి మాత్రం శిఖరాగ్ర కుంభాభిషేకం చేస్తున్నారు. నమస్కారం చేసుకోండి అందరూ. అదిగో దిగ్విహోమ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నారు గురువు గారు. ఒక రకంగా విద్యానమ అమ్మవారి యొక్క ఇది పుష్పమాలిక ప్రార్థిస్తున్నాము. మరికొన్ని క్షేమాలు అంగన్వాడీ కార్యక్రమం మొదలవుతుందండి. ఇంకో మైదానం సత్వాలు ముక్కు ముచ్చుకుని ప్రాణాయామం చేయండి అందరూ కూడా. మమ్మానికి నమస్కారం చేయండి. శ్రీ పరాభవాన సంవత్సరం పరాయణ సంతకు పరాభవాన సంవత్సరం పరాయణ సంతకు చైత్రమాసే కృష్ణపక్షే ఏకాదశ్యాం వాసరః హిందూవాసనే నక్షత్ర దేవగుణయామో విశేషాయాం శ్రీమాన్ శ్రీమః అందరూ కూడా మీ గోత్రం చెప్పుకుని మీ యజమాని పేరు చెప్పుకుని మీ పేరు చెప్పుకుని పిల్లల పేర్లు అలాగే మీ కుటుంబ పిల్లల పేర్లు కూడా మన మనసులో కలుసుకోండి. గోత్రోద్భవస్య నామదేవస్య ధర్మపత్ని సమేతస్య సపుత్రగస్య సపుత్రికస్య సహకుటుంబస్య సమాంధవస్య సపరిగస్య క్షేమస్థైర్య ధైర్య అభయ ఆయురారోగ్యేశ్వర్యాభివృద్ధి చెప్పండి కూడా మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మహాకాళి మహాగౌరి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి ముత్యాలమ్మ గౌరి దేవ్యాః నూతన ఆలయ తృతీయ జాతర తీర్థ మహోత్సవం సంగత్వేన ముత్యాలమ్మ గౌరీ దేవ్యాః అష్టోత్తర కలశ కుంభాభిషేక అనంతరే శ్రీ ముత్యాలమ్మ గౌరీ ప్రీత్యర్థం శతసహస్ర సంఖ్యాక పుష్ప పూజాం కరిష్యే. ఆ ఒకరితో నేను ముట్టుకోవాలి. పూజాం కరిష్యే. చక్కగా ఇక్కడ మనందరి తరఫున గ్రామత్వం తరఫున చక్కగా అమ్మవారి ప్రీతిగా చంద్ర హోమానికి ఉపక్రమించారు బ్రాహ్మణోత్తములు. చక్కగా కర్ర రాపి చేసి అగ్ని పుట్టించారు. అక్కడ ప్రధాన హౌతులు అవుతున్నాయి. ఇప్పుడు చంద్ర హోమం జరుగుతుంది. అంతా భక్తి శ్రద్ధలుగా తీయాలి. అమ్మవారికి వచ్చిన తప్ప గురుగారు ఒక్క 10 నిమిషాలు ఏంటంటే మీ తర్వాత ఎప్పుడైనా మీకు ఇచ్చేస్తాం. బాబు చౌదరి గారు మీరంతా ఈ గుడి ఆడుకోండి. ఆవు బ్రహ్మగా ఉండాలి. అలాగే చెండిగా నేను అనుకుంటూ ఉండాలి. ఎవరని చెండిగా నేను అనుకుంటూ ఉండాలి. అసలు చెండిగా నేను అందరి గుడి ఆడుకోవాలి. ఆవు బ్రహ్మగా ఉండాలి. ఓ మై మార్కండేయ దస్కాహ సో చూసారు కదా, పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్ పూజ ఇక్కడైతే భోజనాలు పెడుతున్నారు. అండ్ ఈ ఊర్లో ఉన్న యూత్ ఉంటారు కదా, సో ఆ యూత్ అంతా కలిపి ఇక్కడైతే అందరికీ భోజనాలు అయితే వడ్డిస్తున్నారనమాట. అండ్ ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళు కూడా పెడుతున్నారు. ఆయన చూడండి ఎలా చూస్తున్నారు కెమెరాని.
ఇంకా మా అత్తయ్య, మా బాబాయ్, మా పిన్ని వీళ్ళంతా వస్తున్నారు భోజనాలకి. ఇంకా అమ్మవారి దగ్గర భోజనాలన్నా, టెంపుల్లో భోజనాలన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా. సో ఇక్కడ మా చిట్టి ఫస్ట్ టేస్ట్ చేసింది అండ్ ఇది నా ఫైనల్ అనమాట. సో ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.